ఒక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజాదరణ కలిగిన ఒక పార్టీ అధినేత, ఒక ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఆయన ఒక ప్రచార సభలో పాల్గొంటున్నప్పుడు ఇటువంటి సంఘటన జరిగిందంటే అది నిజంగా ఏదో అంటే చిన్నదైంది, కానీ నిజంగా ఆయనకి ఇంకా అయి ఉంటే కనుక ఇవాళ చాలా తీవ్రంగా అయ్యేది కదా. తీవ్రమైనటువంటి పరిణామం కదా ఇది. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు చేసి ఉంటాడని చెప్పారు. ఎందుకంటే చాలా విజయవంతంగా నడిచింది ర్యాలీ అంతా కూడా. దాదాపు 4:30 నుంచి 9:30 వరకు కూడా లక్షలాది మంది జనం రోడ్డు మీదకి వచ్చి జగనన్నకి హారతలు నినాదాలు పడుతున్నారు. ఇవన్నీ చూడలేక, ఎందుకంటే ముగ్గురు కలిసి కూటమి కట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రబంధన ముందు ఆపలేకపోతున్నారు. అందుకని సొంత పిల్లనిచ్చిన మావనే వెన్నుపోటు పొడిచి ఆయన మీద చెప్పులు ఇచ్చిన అతను చంద్రబాబు నాయుడు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది. తప్పకుండా ఈ దాడిని పోలీసులు ఛేదించాలి. ఈ రోజు జగనన్నకి ఇంత పెద్ద మెజార్టీ వస్తున్నది, 175 సీట్లు గెలుస్తాడని కడుపు మంటపోయి వాళ్ళ మామని ఎట్ట వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణానికి హానికరం తెచ్చి ఆయన సావుకి ఎట్ట కారకుడు, ఆ విధంగా ఈ నరరూప రాక్షసుడు, ఈ నరరూప అంతకుడు ఈ చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాగమే. దీనికి తోడు తన కొడుకు లోకేష్, తన దత్తుపుత్రుడు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఇంత దారుణానికి ఒడగెట్టారు. ఇటువంటి నరరూప రాక్షసులు ఉండేంతవరకు ఈ దేశం బాగుపడదు. శాంతియుతంగా పోయే యాత్రను కూడా ఈ విధంగా చేసి ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మనుగడ ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదని ఈ విధంగా రాళ్లతో వేసి దాడి చేస్తుండే ఈ నరరూప రాక్షసుడికి రేపు ప్రజలే బుద్ధి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం బస్సు యాత్రలో ఎక్కడికక్కడ చేసుకుంటూ వస్తున్నారు. జనం తండోపతండాలుగా ఘన స్వాగతం పలుకుతూ ఉంటే తట్టుకోలేక ఈర్ష్యతోటి నువ్వు ఆయన్ని దుర్భాషలాడుతున్నావులే అని అనుకుంటే ఇవాళ అతన్ని అంతమొందించే కార్యక్రమంలో నువ్వు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నావంటే నీకు ఎన్నతో పెట్టిన విద్య ఎన్ని పొట్లు పడుతాం. ఇలాంటి దుర్మార్గమైన, హేయమైన, నీచమైన, నికృష్టమైన, దుర్మార్గంగా ప్రవర్తించే నీకు ఇవాళ పుట్టగతులు ఉండవని చెప్పి ప్రజలు నిన్ను అసహించకుండా, సిగ్గు లేకుండా, సిగ్గు శరం వదిలి ఇలాంటి దుర్మార్గానికి ఒరిగెడుతున్నావంటే నీ నీచమైన బుద్ధి బయటపడింది. ప్రజలు వారికి ఏదైనా మంచి చేయాలనేటువంటి తపన కానీ, లేదా గతంలో మంచి చేసామన్నటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఆ విషయాలు చెప్పి ప్రజల తాలూకా మనల్ని పొందాలి తప్ప ఈరోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా పేదవాడికి మంచి చేసినటువంటి ఒక నాయకుడు రోడ్డెక్కితే లక్షలాది మంది జనం డెఫినెట్ గా ఆయన ఆశీర్వదించడానికి వస్తారు. అది చూసి వారం లేక నువ్వు రాళ్ళు రువ్వి ఆయనకి దెబ్బలు తగిలేటువంటి పనులు చేస్తే ఏదో ఇంట్లో కూర్చుంటారు, బయటికి రాడు, లేకపోతే రోడ్ షోలు మానేసుకుంటాడు, లేకపోతే మీటింగ్లు పెట్టడం మానేస్తాడు అని చెప్పి అనుకుంటే ఆయన అమాయకత్వం. వాళ్ళ మీటింగ్లు ఏమైనా పిలవలబోతూ ఉంటే ఈ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వేల మంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి వాళ్ళు ఓర్చుకోలేక ఈరోజు భౌతిక దాడులు దిగేదానికి వాళ్ళు ప్రయత్నం చేయటం నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీని మటుకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు.